హాయ్ గైస్, టుడే మీకు నేను ఒక కొత్త న్యూ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. నాకు తెలిసి అందరూ మార్కెట్ లో చూస్తారు, కానీ ఎవరికి తెలీదు. దీన్ని తుర్రు అంటారు అనమాట. ఇవి ఏంటంటే కందికాయలు. వీటితో మీకు కొత్త రెసిపీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. కాయలను ఒలిస్తే లోపల గింజలు ఇలా ఉంటాయి. దీంతో కర్రీ చేసుకున్నాము. ఇది చపాతీతోనూ రైస్ తోనూ చాలా బాగుంటది. ఫస్ట్ కాయలన్నిటిని కూడా ఈ విధంగా ఒలిసేసుకోండి. ఒలిసేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ అంటే నేను 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ కర్రీని కుక్కర్ లో చేసుకోవాలన్నమాట. కుక్కర్ లో చేసుకుంటేనే ఆ గింజలు బాగా కుక్ అవుతాయి. ఆయిల్ కాగనిద్దాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట, సన్నగా కట్ చేసుకుని. అండ్ 2 మీడియం సైజు టొమాటోస్ 2, వీటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం. రుచికి సరిపడా ఉప్పు. నేనైతే కేజీ కాయలు తీసుకున్నాను. అందులోంచి ఒక హాఫ్ కేజీ కాయలు ఇలా ఒలుచుకున్నాను అనమాట, గింజలు. ఆ క్వాంటిటీకి నేను 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఒక 1/2 స్పూను పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. టమాటాను ఆనియన్స్ మొత్తం మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకుని ఒక 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఆయిల్ వేస్తే ఏమవుతుంది, పేలుతాయి కదా. సో నేను ఇలా ఆనియన్స్ టమాటా వేసాక వేస్తాను, ఫ్రై అయిపోతాయి. జీలకర్ర ఆవాలు కూడా ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకుని మళ్ళీ కలుపుకున్నాం. నేను ఒక అంగుళం అల్లము, ఒక 5 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపచ్చిగా కొట్టుకుని ఇందులో వేస్తున్నాను. అలా వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా తయారు చేసి నిలవ పెట్టుకున్న దానికన్నా ఇలా ఎప్పటికప్పుడే పొడిచి వేసుకుంటే కనుక అది టేస్ట్ చాలా బాగుంటది. ఆల్మోస్ట్ ఆనియన్ టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు దానికి సరిపడా అంటే ఒక 1.5 స్పూన్ గరం మసాలా పొడి, స్పూన్ కారం. మనము అసలు గ్రీన్ మిర్చి అన్నది యూజ్ చేయలేదు, సో దానికోసమని 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. వేసి కొంచెం కలిసేలాగా ఫ్రై చేసుకున్నాం. నేను ఇలా ఈ గింజల్ని నీట్గా కడిగేసుకున్నాను ఒలిసిన తర్వాత. అవి ఒక బౌల్ అంటే ఒక 1/2 కేజీ గింజలు ఇందులో వేస్తున్నాను. వేసి బాగా కలుపుకున్నాం. బాగా కలిసిపోయింది. సో ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ని కూడా పోసుకున్నాం. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ అయితే ఉండాలి కర్రీలో. కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడకనివ్వాలి. అవి ఆ కుక్కర్ ఇదయ్యే లోపల కొంచెం పల్లీని కూడా ఫ్రై చేసుకోవాలి. దానికోసం కొంచెం చిన్న మూకిడి పెట్టుకున్నాను. అందులో ఒక గుప్పుడు పల్లీలు, ఇవి ఫ్రై చేసుకుని చల్లార్చుకుని పౌడర్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. పల్లీలు అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి మనం. విజిల్స్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసేసుకుంటున్నాను. పల్లీలు కూడా చల్లారిపోయినాయి, వీటిని కూడా పౌడర్ చేసేసుకుంటాను. విజిల్ అయితే దిగిపోయింది. చూసుకుందాం ఎలా అయిందో. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా పల్లీ పౌడర్, అవి ఒక బౌల్ వేస్తున్నాను. నీట్గా కడిగి తురుముకున్న కొత్తిమీర. ఒకసారి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని
కూర అంతా కూడా దగ్గర పడే వరకు కలుపుకున్నాం. మాక్సిమం పల్లి పౌడర్ వేసాం కాబట్టి దగ్గర పడిపోతుంది. చూడండి, ఇందాక లిక్విడ్ గా ఉంది, ఇప్పుడు మొత్తం అంతా దగ్గర పడిపోయింది పల్లి పౌడర్ వేయగానే. దీన్ని చపాతీతో కానీ వైట్ రైస్ తో కానీ సర్వ్ చేయొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా దొరకవు ఇవి, ఓన్లీ సీజన్ లోనే దొరుకుతాయి. ఇప్పుడు వింటర్ సీజన్ లోనే వీటి సీజన్ అన్నమాట. మనకి ఓన్లీ వింటర్ లోనే దొరుకుతాయి కందికాయలు. అలా దొరికినప్పుడు 1 or 2 times వండేసుకుని తింటే హెల్త్ కూడా చాలా మంచిది. ఒక్కొక్క బీన్స్ లో ఒక్కొక్క విటమిన్స్, ఒక మినరల్స్ ఉంటాయి. నేను కొంచెం రసంగానే తీస్తున్నాను, ఎందుకంటే చపాతీలోకి కొంచెం లిక్విడ్ గానే ఉండాలి, రైస్ లో కూడా కలుపుకోవాలి కదా. సో నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. సర్వింగ్ బౌల్ లో తీసి గుమగుమలాడే తుర్రు కర్రీ రెడీ అయిపోయింది అనమాట. దీన్ని హిందీలో కందుల్ని తుర్రు అంటారు. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.